ప్రైజ్ ది లార్డ్. నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతన్ని క్షమింపవలను? మనం కూడా ఇదే ప్రశ్న దేవుడిని వేస్తూ ఉంటాం. ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా, ఇంకా ఎన్నిసార్లు క్షమిస్తూనే ఉండాలా అని మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు ఏమన్నాడు? 70 ఏళ్ళ మారు మట్టుకు క్షమించాలి. నీ కంఠంలో ఊపిరున్నంత వరకు, నీ ఆయుష్ భూమి మీద ఉన్నంత వరకు నువ్వు క్షమాభిక్ష కలిగి ఉండాలి. నీ కొరకు కల్వరి సిలువలో యేసుప్రభు వారు త్యాగం చేసి నీ కొరకు నా కొరకు క్షమాభిక్ష పెట్టాడు. అదేవిధంగా ఆయన మనల్ని క్షమించిన ప్రకారము మనము కూడా ఇతరులను క్షమించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. తన సహోదరుడిని హృదయపూర్వకంగా క్షమించకపోతే పరలోకపు తండ్రి కూడా అదే ప్రకారంగా మనకు చేస్తాడు. అంటే నీవు కొలిచిన కొలత చొప్పునే నీకు కొలవబడుతుంది. నువ్వు ఇక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో ఎదుటివారి పట్ల, అదేవిధంగా నీ పట్ల పరలోకపు తండ్రి ప్రవర్తిస్తాను అని మాట్లాడాడు. మనము దేవుని యొక్క బిడ్డలంగా అనేకులకు మాదిరిగా ఉండాలి అంటే కొన్ని సహించాలి, కొన్నిసార్లు క్షమించాలి. ఇందుకు క్షమాపణ వల్ల ఏం ఉపయోగం వస్తుంది అంటే మనం తండ్రి దగ్గర క్షమించబడుతున్నాం. ఆయన తీర్పు దినమున ఆయన మనం చేసిన కార్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకొరకు నువ్వు ఇక్కడ క్షమాభిక్ష కలిగి ఉంటే ఆయన తీర్పులోనికి రావు.